వీళ్ళు మేధావులు. సో మీకు అందరూ తెలుసు 10 సంవత్సరాల కాలంలో మేధావులు కేసీఆర్కి చాలా ఇబ్బంది పెట్టారు. ఎందుకంటే ఆయన చేస్తున్న అరాచక పాలన గురించి ఏదో ఒక సందర్భంలో తెరపైకి వచ్చి మేధావులు మాట్లాడారు. సో ఆ మేధావులని కట్టడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉంది. ఏ మేధావులు ఏ ప్రజా సంఘాలు అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడంలో కీ రోల్ పోషించారో సో వాళ్ళని వీళ్ళకి అనుసంధానంలో కేసీఆర్ ఎట్లయితే దేశపతి సీనుని రసమై బాలకృష్ణని కొంతమంది ఉద్యమకారులను తీసుకొని పోయి ఆయన సంఘాన్ని ఏర్చుకుని పదవులు ఇచ్చి సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే రిపీట్ చేయబోతా ఉంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అందశ్రీ అంటే ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాహిత్య రంగాల్లో అవకాశం దండం పెడతా ఉన్నా. రేపు పొద్దుగాల పొరపాటున మీకు పదవులు వస్తాయనే క్లాట్లో మేము వస్తాయి. వచ్చినా కానీ మీరు ప్రజల పక్షాన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. పదవులు వచ్చినాయి కదా, మా కుటుంబం బాగుపడుతూ ఉంది కదా, మేము సంతోషంగా ఉన్నాం అనుకుంటే 4 కోట్ల మంది ప్రజల బతుకులు ఆగమయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోట కింద టీజేఎస్ అధినేత కోదండరాం ప్రజాకవి అందశ్రీని శాసన మండలికి పంపనుందా? ఎమ్మెల్సీలుగా వీరిద్దరి పేర్లను పరిశీలిస్తుందా అంటే సంబంధిత వర్గాలు అవునని అంటున్నాయి. ప్రస్తుతం గవర్నర్ కోట కింద శాసన మండలిలో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఆ స్థానాలకు కోదండరాం అందశ్రీలను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందన్న పరిశీలన జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ను గౌరవప్రదమైన పదవులకు తీసుకుంటామంటూ ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరాంకు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగానంట కోదండరాంకి అవకాశం ఇవ్వబోతా ఉన్నారంట. ఏ 2 శాసన మండలి ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అందశ్రీ పేరు కోదండరాం పేరు ఆ విషయంలో తెరపైకి వస్తుందంట. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గాదా ఇన్నయ్య గారు మీకు అందరూ తెలుసు, మీకు ఇంటర్నల్గా గవర్నమెంట్లోకి రానికి కీలక పాత్ర పోషించిండు. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్తో పాటు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించిండు. ఈ 10 సంవత్సరాల కాలంలో మార్పు రావాలని చెప్పి ఎన్నో సంఘాలను ఏకం చేసిండు. దానికి తోడు మీ కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్గా ఏ రకంగా సహకరించిండో అది కూడా మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలకు మంత్రులకు స్వయాన ముఖ్యమంత్రికి కూడా తెలుసు. మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి కావాలని భారతీయ జనతా పార్టీ సంబంధించిన హైకమాండ్ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఏ తరహాలో ఇబ్బంది పెట్టారో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చూసింది. ఏ తరహాలో అయితే ఈ మేధావులకు ఉద్యమకారులకు మీరు పదవులు ఇచ్చి గౌరవించుకోవాలనుకున్నారో వీళ్లకు పదవులు ఇచ్చినా కానీ తెలంగాణ సమాజం సంతోషంగానే ఉంటుంది. సరే ఉద్యమకారుడికి గౌరవం దక్కిందని ఆ భావనలో మేము ఉంటాం కాబట్టి సో గాదా ఇన్నయ్య గారికి కూడా ఏదన్నా ఒక పదవి నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయన కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆయనని గౌరవించుకుంటే మా లాంటి వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కినట్టే. మాకు కూడా ఒక భరోసా ఉంటుంది. అరే మా నాయకుడు ఉన్నాడు, రేపొద్దుగాల ఏమైనా ఇబ్బంది వస్తే ఏమైనా సమస్య వస్తే పోవచ్చు, వాళ్ళ దగ్గర పోయి ఉద్యమకారుల దగ్గర పోయి కలిసి మా ఆవేదన చెప్పుకోవచ్చు అనే ఆలోచన కూడా మాలో వస్తుంది. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు అడుగులు ఉండాలి, ఆలోచన చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.